టెస్టికల్స్ పెద్దవిగా ఉండే వాళ్ళల్లో సెక్స్ ఎక్కువగా ఉంటుందా? టెస్టికల్స్ వీటిని వృషణాలు అంటారు. మనకి పురుషాంగం కింద ఆ స్క్రోటం దాన్ని బీజకోశం అంటారు. దాంట్లో ఉండే ఉంటాయి వృషణాలు ఉంటాయి. అవి కొంతమందికి చిన్నగా ఉంటాయి, కొంతమందికి మీడియం సైజ్ ఉంటాయి, కొంత పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉన్నంత మాత్రాన ఏదో దాని నుంచి గొప్ప టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉత్పత్తి కూడా పొరపాటు. చిన్నగా ఉంటే మాత్రం టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి అవుతుంది, సెక్స్ కూడా డౌన్లో ఉంటుంది. అలా ఒక నార్మల్ సైజు లేదా మోడరేట్ సైజు ఉన్నట్లయితే హార్మోన్స్ చక్కగా ఉంటే ఒకటేలాగా ఉంటుంది. కొంతమందికి బీజాలు పెద్దగా కనబడుతుంది. అబ్బో టెస్టిస్ పెద్దగా ఉంటారు, నా టెస్టిస్ పెద్దగానే ఉంటుంది. ఇంత ఇసి వాళ్ళకి ఏం లేదు సార్, వరి బీజం ఉంటుందండి, హైడ్రోసిల్ ఉంటుంది. హైడ్రోసిల్ ఉన్న వాళ్ళు కూడా చుట్టూ నీజేరి పెద్దగా కనబడుతుంది. చిన్న కోడిగుడిగా పెద్ద కోడిగుడి బాతు కోడిగుడి అంత తయారవుతుంది. అదేంటి హైడ్రోసిల్ వరి బీజము. కొంతమందికి ఇన్ఫెక్షన్, ముఖ్యంగా దోమకాటు వల్ల ఫైలీరియా, మనకి భీమవరం అటుపక్క ఉంటుంది కోస్టల్ ఏరియాలో వాళ్ళకి అటుపక్క ఆ ఏరియాలో దోమలు ఉంటాయి, క్యూలిక్స్ మస్కిటో అనేసి. దానివల్ల అక్కడ ఫైలీరియా బోధకాలు ఎలా వస్తుందో ఆ టెస్టికల్స్ కూడా వ్యాధి వచ్చి అవి ఉబ్బుతాయి, పెద్ద అవుతాయి. ఆర్కైటిస్ అంటాం. మొట్టమొదటిలో నిప్పుడుతుంది, చాలా పెద్ద అవుతాయి. ఇక చూడడానికి పెద్ద సైజే, పట్టుకుని పెద్దగానే ఉంటాయి. అదే దాంట్లో హైడ్రోసిల్ ఉండదు. కానీ అవి పెద్దగా ఉంటే ఇంకా మామూలుగా ఉండే సైజు పెద్దగా ఉంటే ఏదో గొప్ప పని చేసేవి, దాంట్లో పనే చేయవి. అది దాంట్లో హెల్దీ టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది. అంచేత టెస్టికల్స్ పెద్దగా ఉంటే సెక్స్ ఎక్కువగా ఉంటుంది. వాడు పెద్ద మగాడు అనుకుంటే మాత్రం తెలియక అనుకోవడమే. అంచేత నార్మల్ సైజ్ ఆర్ మోడరేట్ సైజ్ ఉంటే ఒకటేలా ఉంటుంది. టెస్టికల్స్ పెద్దగా ఉంటే మాత్రం సెక్స్ ఏమీ ఎక్కువగా ఉండదు. సెక్స్ అనేది ముఖ్యంగా రెండు కారణాలు. ఒకటి టెస్టికల్స్లో వచ్చే టెస్టోస్టెరాన్, రెండోది మనసులో సెక్స్ పరం కోరికలు సరిగ్గా పుట్టకపోతే ఎంత టెస్టిస్ పెద్దనో ఎంత టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అని వేస్ట్ అండి. ఇప్పుడు మగాడు ఉంటాడు, ఆడదమే మనసు కలగాలి. ఆ మనసు కలగకపోతే వాడికి ఎంత టెస్టిస్ ఉంటే ఎంత టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి లాభం ఏంటి? మనసు కలగాలి. అంచేత టెస్టిస్లోంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వడం ఎంత ముఖ్యమో, మనసులో సెక్స్ పరమైన కోరిక ఎరౌజల్ అంటాం. ఎరౌజల్ కూడా చక్కగా ఉండాలి. డిజైర్ ఉండాలి, కోరిక ఉండాలి. కోరిక పోతే కామోద్రేకం ఉండాలి. ఆ కామోద్రేకం లేకపోతే వేస్ట్, ఎంత హార్మోన్ ఉన్నా సరే. అంతే మనసు పడాలి. మనసు పడే దాని మీద అప్పుడు దాని మీద సెక్స్ బాగున్నట్లు అవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.